సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సకలాశీర్వాదానికి కారణభూతుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తూ ఉన్నాయి. ఎవరి వలన అనగా 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం చదివినప్పుడు వివిధ రకాలైనటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనగా మనుషులు అంటూ రాస్తూ రకరకాల మనుషుల గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. గత కార్యక్రమాలలో మనము వారి గురించి నేర్చుకొని ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనము నేర్చుకునే ఒక రకమైనటువంటి మనిషి ద్రోహులు. ఎలాగనగా మనుషులు అని రాస్తూ ఈ 11వ రకమైనటువంటి వ్యక్తి విషయానికి వచ్చినప్పుడు ద్రోహులు అని రాయబడింది. అదే 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదివినప్పుడు ఈ ద్రోహులు అనే మాటను మనం అక్కడ చూస్తాం. వాస్తవానికి ప్రియులారా, ద్రోహులు అంటే నమ్మక ద్రోహము చేయువారు. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ నమ్మక ద్రోహము సాధారణంగా జరుగుతుంది. నమ్మక ద్రోహము చేసేవారే ద్రోహులు అని మనము గ్రహిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అవును ప్రియులారా, అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ మనము చదువుతున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా నమ్మక ద్రోహం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంది. మనము ఎవరిని నమ్ముకున్నా, ఎవరి మీద ఆధారపడ్డా, ఎవరిని నమ్ముకుంటే వారు నమ్మక ద్రోహం అనేది సాధారణంగా జరిగిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యము నమ్మక ద్రోహం విషయంలో బహు స్పష్టంగా హెచ్చరిస్తుంది. వారు మనవారి వలె ఉన్నారు, మనతోనే ఉన్నారు, కానీ మనవారు కారు, మన సంబంధులు కారు, వారు వేరే సంబంధులు అని. అదే మాట 1 యోహాను 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. చూడండి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. ఎందుకు? వారు మన సంబంధులు కారు గనక వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నిత్య జీవితానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని పరలోక రాజ్య ప్రవేశం గురించి అడుగుతున్నాడు. నిత్య జీవితము గురించి అడుగుతున్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఆయన క్రీస్తు వారు కాదు, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఏ బలహీనతనైతే తన జీవితంలో ఎత్తి చూపించి, ఇది చెయ్యు, నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు, నాతో పాటు ఆ పరలోకంలో ఉంటావు అని చెప్పాడో ఆ విషయంలో అది ప్రత్యక్షపరచబడినట్లు ఆయన వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈయన సంబంధి కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవితాన్ని అడుగుతున్నాడు, కానీ నిత్య జీవితానికి ఏమి చేయాలనేది మాత్రము తన మనసు సిద్ధపడట్లేదు. ప్రియులారా, ఇక్కడ కూడా 1 యోహాను 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే మాట మాట్లాడుతూ అంటాడు, వారు మనవారు కారు. వారు ఒకవేళ మనవారు అయి ఉంటే వారు ఖచ్చితంగా దేవుని యొక్క మాటను విని ఉండేవారు, వారు మనతోనే ఉండేవారు. కానీ వారు మనవారు కారు గనక మనతో పాటు ఉండకుండా మన దగ్గర నుంచి వారు వెళ్ళిపోయారు. ఇది ప్రత్యక్షపరచబడుతుంది. ఈరోజు క్రైస్తవ సంఘములో జీవిస్తున్న అనేకులు ప్రియులారా దేవుని సంబంధులుగా కనిపిస్తున్నారు, దేవుని సంబంధుల వలె ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఉండలేకపోతున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 47వ వచనము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిలో వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి స్వీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆనందముతో
నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారు చేర్చుకొనుచుండిరి. వారు చేర్చుకున్నారు, చేర్చబడ్డారు. కానీ కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే 2వ తిమోతి 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది నమ్మక ద్రోహమును కనపరుస్తున్నారు. వారు ఎవరు అనగా 2వ తిమోతి 4వ అధ్యాయము 10-11 వచనాలు మనము చూసినట్లయితే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయుకును తీతు దల్మతీయుకును వెళ్ళిరి. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. చూడండి ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నాతో కేవలము లూకా మాత్రమే ఉన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. ఇహలోకమును స్నేహించాడు. దేవుని పరిచారకునితో ఉంటున్నాడు, దేవుని సేవకునితో ఉంటున్నాడు, దేవుని వెంబడిస్తున్నట్లుగానే ఉంటున్నాడు. కానీ దేవుణ్ణి పూర్తిగా వెంబడించటం లేదు. ఇక్కడ దేమా పౌలు గారి వెనకాల ఉంటూ ఉన్నాడు, కానీ ఇహలోకమును స్నేహించాడు. ఇహలోకమును స్నేహించినటువంటి ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. దేవుని సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇహలోక స్నేహమును స్నేహించి ఈ లోక స్నేహమును కలిగి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నుంచి. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి జీవితము జీవిస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచించాలి. గెహజీ కూడా దేవుని సేవకునితోనే ఉన్నాడు. దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి తన నాయకుని ద్వారా తన నాయకుని తర్వాత తానే నాయకుడు అవ్వవలసినటువంటి వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించి ధన వ్యామోహము కలిగి ధనమును ప్రేమించి ధనమును ఆశించి కీడును నాశనమును తన జీవితంలో తెచ్చుకున్నాడు. నమ్మక ద్రోహులు. తన నాయకుడు గెహజీని నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని గెహజీ నిలబెట్టుకోలేకపోయాడు ప్రియులారా. తాను ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకంలో ఉన్న ధనమును ప్రేమించాడు, ధన వ్యామోహముతో బ్రతికి ఆ ధనమును ఆశించి కీడును కొని తెచ్చుకున్నాడు. నమ్మకముగా ఉండవలసిన వ్యక్తి, నమ్మకానికి మారుపేరుగా ఉండవలసినటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేమా కూడా అదే విషయమును మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ద్రోహులు అనే మాట విషయానికి వచ్చినప్పుడు ద్రోహులు దేవుని చిత్తాన్ని జరిగించలేరు. ద్రోహులు నమ్మక ద్రోహం చేస్తారు. లోకములోనికి చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వాడు నిజ క్రైస్తవులు కారు. కారణం ఏంటంటే దేవుని నమ్ముతున్నారు. ఆ నమ్మకత్వములోనే ఉండవలసినటువంటి వారు చిట్ట చివర నమ్మక ద్రోహము జరిగించి అక్కడి నుంచి పారిపోయిన వారు క్రైస్తవ సమాజంలో ఈరోజు మనకు చాలామంది కనిపిస్తున్నారు. అందుకని ఈ ద్రోహులకు మనము విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, వీరి వలన అపాయకరమైన కాలాలు వస్తూ ఉన్నాయి. వీరి వలన సంఘానికి ప్రమాదము జరుగుతుంది. వీరి వలన సంఘములో కార్యాలు జరగకుండా, ఆత్మ సంబంధమైన కార్యాలు జరగకుండా ఆటంకము కలగబోతా ఉంది. కాబట్టి ఈ ద్రోహుల పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండి ద్రోహులకు దూరముగా ఉండాలని లేఖనము సెలవిస్తోంది. అవునండి, లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు రాతి నేల పడినటువంటి విత్తనాలు, రాతి నేల నుండి వారు ఎవరు అనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోయేవారే ద్రోహులు. యేసు ప్రభువు వారు చక్కటి వివరణ ఈ యొక్క విత్తనాల ఉపమానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇస్తుంటాడు. రాతి నేలన పడిన విత్తనాలు వీరు విత్తనాలు భూమిలో పడ్డప్పుడు చక్కటి వాక్యమును విని సంతోషించి, అయ్యో వాక్యం ఎంతో దీవెనకరంగా ఉంది, నేను వాక్యము వలన మార్చబడ్డాను, వాక్యము వలన పరిశుద్ధపరచబడ్డాను, నేను వాక్యమును బట్టి పవిత్రపరచబడ్డాను, ఇదిగో నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు అని వాక్యం విన్నప్పుడు సంతోషిస్తారు. ఆ వాక్యంలో ఫలించుటకు ప్రయత్నిస్తారు. కానీ కొంచెం కాలము తర్వాత శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దాని నుంచి తొలగిపోయి చివరకు దేవుని నామాన్ని దూషించేవారు కూడా ఉంటారు. కానీ యోబు విషయంలో చూడండి, సారవంతమైనటువంటి నేలలో పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించేటటువంటి విశ్వాసులు ఈ రోజున అవసరమై ఉన్నారు. కానీ ఈ రాతి నేలన పడినటువంటి విత్తనాలు, ఇలాంటి మనుషులు
ఇలాంటి ద్రోహులు ఈ రోజున సంఘాల్లో, సమాజాల్లో కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఒకవేళ ఈ బలహీనత మన జీవితంలో ఉన్నదేమో, ఒకవేళ ఇలాంటి అలవాటే మనము కూడా కలిగి ఉన్నామేమో. రాతి నేలన పడిన విత్తనము వలె వాక్యాలు విన్నప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మన కుటుంబంలో, మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు సంతోషించటము, చివరకు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని నామాన్ని దూషించి బయటికి వెళ్ళిపోవటము నమ్మక ద్రోహము కాదా ప్రియ సహోదరి, సహోదరుడా? అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మక ద్రోహులు ఈ అంత్య దినములలో ఉన్నారు, వీరి వలన అపాయకరమైనటువంటి కాలాలు రాబోతున్నాయి. ఒక్కసారి మనం శిష్యుల దగ్గరకు వద్దాం ప్రియులారా. శిష్యుల విషయానికి వచ్చినప్పుడు అనేక మంది శిష్యులు అంటారు, ప్రభువా మేము నీతోనే ఉంటాం. ప్రాముఖ్యంగా పేతురు అంటాడు, ప్రభువా నేనున్నప్పుడు నేను ఎవరు చంపనివ్వను, నేను నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా నేను కాపాడుకుంటానని శపథము చేసినట్లుగా మనము చూస్తున్నాం. కానీ ఏం జరిగింది ప్రియులారా? ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో, ఎవరి మీదైతే ఆయన ఆశ పెట్టుకున్నాడో, ఎవరినైతే తన వెంబడి పెట్టుకొని పరిచర్య జరిగించాడో, వారు నమ్మక ద్రోహము చేసి ఆయన యొక్క చివరి గడియల్లో ఆయనను విడిచిపెట్టి పారిపోయారు శిష్యులు. 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటే ఉన్నటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని డబ్బు కోసమై అమ్మివేసినట్లుగా మనము చూస్తున్నాం. నమ్మక ద్రోహం. యేసు ప్రభువారు నమ్ముకున్నారు, శిష్యులేమో ఆయనను అమ్ముకున్నారు. ఈరోజు ఇలాంటి స్వభావము అనేక మంది ప్రజల్లో మనము చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇలాంటి క్రియను, బలహీనతను, అలవాటును, ఆలోచనను మనం విడిచిపెట్టవలసిందిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఇలాంటి వారి వలననే అపాయకరమైనటువంటి కాలాలు అంత్య దినములలో రాబోతున్నాయి. ప్రియ సంగమా, గమనించాలి. మరి ఏంటి దీనికి పరిష్కారం? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడనేరడు. కదండి, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మరి నికోదేము అంటాడు, ఒకడు ఎలా క్రొత్తగా జన్మించాలి? నేను మళ్ళీ నా తల్లి కడుపులో జన్మించాలా? నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ నేను జన్మించాలా అని అడుగుతాడు. ఒకడు క్రొత్తగా జన్మించడము అంటే మళ్ళీ పుట్టడము కాదు, కానీ తన యొక్క పాపపు క్రియలు సమాధి చేసుకొని, తన పాపపు జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులో నూతనముగా జన్మించడము, దేవుని యొక్క రక్షణలో నూతనముగా జన్మించడము, రక్షణ బాప్తిస్మం పొందుకొని వాక్యము చేత ఉదక స్నానము చేయబడటమే నూతన జన్మ. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడనేరడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను నూతనముగా జన్మించవలసి ఉన్నది. మనలో ద్రోహము చేసే ఆలోచన, నమ్మక ద్రోహము అనే బలహీనత ఉన్నదేమో. ఇలాంటి క్రియలు ఉన్నప్పుడు అలాంటి ఆలోచనల్ని మనం విడిచిపెట్టాలి. గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం, ఇదిగో నమ్మక ద్రోహులు చాలామంది కనిపిస్తుంటారు. వీరు నమ్ముకుంటారు, వారు అమ్ముకుంటారు. వీరేమో వారి మీద ఆశ పెట్టుకుంటారు, వారు ఆ యొక్క ఆశని భంగము చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని పరిచారకులు, దేవుని సేవకులు విశ్వాసుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. వారి ద్వారా పరిచర్య జరిగించాలని కోరుకుంటారు. విశ్వాసులేమో రాతి నేల మీద పడినటువంటి విత్తనాల వలె వారు వాక్యం విన్నప్పుడు సంతోషంగా ఉంటారు, శోధనలు వచ్చినప్పుడు తొలగిపోతారు. ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వారు ఏమి చేయవలసి ఉన్నది అంటే వారు నూతనముగా జన్మించవలసి ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో కడగబడి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి, రక్షణ బాప్తిస్మం పొందుకొని తిరిగి నూతనముగా జన్మించాలి. ఆలోచనల్లో మార్పు రావాలి, తలంపుల్లో మార్పు రావాలి, జీవిత విధానములో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడు నువ్వు నూతనముగా జన్మించిన వాడు అవుతావు. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే మీరు తిరిగి జన్మించవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఈ యొక్క మాటను మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 7వ వచనములో ఆయన రాస్తూ ఉంటాడు కదా, మీరు నూతనముగా జన్మించాలి. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అవునండి, ఈ నమ్మక ద్రోహులకు ఒక పరిష్కారం ఏంటంటే, ఈరోజు నమ్మక ద్రోహము చేసే వారై ఉన్నారేమో. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో నమ్మక ద్రోహం, ప్రార్థనకు సమాధానము రాలేదని,
ప్రభువును దూషించటం, దేవుడు మేలులు చేయట్లేదని ప్రభునామాన్ని దూషించి, దేవుని వాక్యాన్ని దూషించి నమ్మక ద్రోహం చేయటం సర్వసాధారణంగా జరిగి ఉన్నదేమో. దీనిలో నుండి మనం బయటికి రావాల్సి ఉన్నది. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది ప్రియులారా. కాబట్టి మనము దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలో క్రొత్తగా జన్మించాలి. నేను ఈ మాట మీకు చెప్తున్నందుకు మీరు ఆశ్చర్యపడవద్దు, మీరు కొత్తగా జన్మించాలి అని సెలవిస్తాడు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యొద్దకు వచ్చినట్లయితే నేను బయటికి త్రోసివేయను. ప్రియులారా, దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చినట్లయితే నేను బయటికి త్రోసివేయను. కానీ ఇక్కడ గమనించాలి, మరి తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం, దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇహలోకాన్ని స్నేహించాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా ఈ లోకాన్ని స్నేహించాడు, డబ్బును ప్రేమించాడు, డబ్బును ఆశించాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగనే గేహజీ కూడా ఈ లోకాన్ని స్నేహించాడు, నాతో ఉండవలసిన వ్యక్తి నన్ను విడిచిపెట్టి నాకు తెలియకుండానే వెళ్ళి డబ్బును ఆశించి ప్రేమించి దాన్ని సంపాదించుకున్నాడు. కానీ చివరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నమ్మక ద్రోహము మనము కలిగి ఉన్నామేమో. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నీ యొక్క జీవితాన్ని పాపమును కడిగి వేసుకొని ఆయనకు అప్పగించువేయి. ఆయన నిన్ను పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు. నువ్వు కొత్తగా జన్మిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు నూతనముగా జన్మిస్తే ఆయన నిన్ను స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాదు, నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు ఆయన జరిగించటానికి సంసిద్ధముగా ఉన్నాడు. మీరు సంఘములో చేసుకున్న స్నేహాలకు విలువనిస్తే మీరు మార్పు పొందేటట్లు చూసుకునాలి. మీరు మారడం అవసరం ప్రియులారా. మనం సంఘములో అనేక మందితో స్నేహభావం కలిగి ఉంటాం. కారణం ఏంటంటే, మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమించగలగాలి. అవును, ఈ యొక్క 2వ తిమోతి 3వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే రకరకాలైనటువంటి మనుషులు మనకు కనిపిస్తున్నారు. అందులో అనురాగరహితులు, ప్రేమ లేనటువంటి వారు. కానీ ఇక్కడ ఏం సెలవిస్తుంది వాక్యము? మనము సహోదరులను ప్రేమించుచున్నాం. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ ఉన్న చోట నమ్మక ద్రోహము ఉండదు. ప్రేమ పాపములను కప్పివేస్తుంది. ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. ప్రేమ త్యాగానికి కూడా వెనకాడదు. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి మనందరము కూడా దాటుతూ ఉన్నాము ప్రియులారా. కదా, దేవుని వాక్యం ఇంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యం ఇంత స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నమ్మక ద్రోహాన్ని విడిచిపెట్టి, ఇలాంటి ఆలోచన విడిచిపెట్టి తిరిగి నువ్వు జన్మించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను స్వీకరిస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన నిన్ను ఆయన ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయడు. ఆయన తన కౌగిట్లో చేర్చుకొని నిన్ను పరిశుద్ధపరచి వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కూతురుగా ఆయన కొరకు సిద్ధపరచుకుంటాడు. ఆ వాక్యము చేత ఉదక స్నానము చేస్తాడు. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు నీవు తెల్లని వస్త్రాలు ధరించుకొని సిద్ధపరచబడిన వధువు సంఘం వలె ఉంటావు. ఆయన నిన్ను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు. అక్కడ యుగయుగాలు దేవునితో సంతోషముగా ఉంటావు. కానీ ఇలాంటి గొప్ప భాగ్యాన్ని నువ్వు విడిచిపెట్టి, ఇలాంటి గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టి, లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోకములో సుఖభోగములను, లోకములో ఉన్నటువంటి పాప భోగములను నువ్వు ప్రేమించి స్నేహించి దేవుణ్ణి విడిచిపెడితే గనక ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారి వలన భయంకరమైనటువంటి అపాయకరమైన కాలములు రాబోతూ ఉన్నాయి. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారు ఎవరో మనం గమనించుదాం ఒక్కసారి. దెలీలా సంసోనును మోసము చేసినట్లు మనము చూస్తాం. అవునండి, దేవుని చేత నాజరు చేయబడినటువంటి సంసోను తన ప్రతిష్ఠితను, తన అభిషేకమును ఒక వేశ్య కౌగిట్లోనికి వెళ్ళిపోయి ఆ వేశ్యను నమ్ముకొని
మాటి మాటికి బలవంతము చేయటాన్ని బట్టి దేవుని యొక్క ప్రతిష్టతను పోగొట్టుకున్నాడు సంసోను. తన జీవిత రహస్యమును, ఆత్మీయ రహస్యమును, ఆ శక్తిని ఆ కౌగిట్లో ఉన్నటువంటి సంసోను దెలీలాను నమ్ముకొని ఆ రహస్యాన్ని, గుట్టును విప్పినప్పుడు దెలీలా వెంటనే సంసోను యొక్క బలాన్ని, శక్తిని తీసివేసి బలహీనుడిగా చేసి నమ్ముకున్నటువంటి సంసోనుని నమ్మక ద్రోహం చేసింది. ఇది మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అలాగే దావీదు ఉరియాను మోసము చేశాడు, ఉరియాను నమ్మక ద్రోహం చేశాడు. ఆయనను యుద్ధానికి, యుద్ధభూమికి పంపించేసి తన భార్యను తన గౌగిట్ను చేర్చుకున్నాడు. నమ్మక ద్రోహము కాదా ప్రియులారా? అలాగనే మనం గమనించినట్లయితే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతుంటాం. మందిరము నిర్మాణము జరుగుతున్నప్పుడు అనేక మంది అక్కడ ఒక కుట్ర పన్నుతున్నారు, ఆ మందిర నిర్మాణానికి ఏ విధముగానైనా ఆటంకము కలిగించాలి అని. అవును, ఈ రోజున దేవుని మందిర నిర్మాణము జరుగుతున్నప్పుడు మనలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వచ్చి దేవుని మందిర నిర్మాణము ఆగిపోవాలనో, ఆటంకపరచాలనో ఒక రకమైనటువంటి సాతాను సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు ఎంతమందో. ఎజ్రా కాలంలో కూడా వాస్తవానికి అదే జరిగింది. దేవుని మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణము చేస్తున్న వారి మీద, నిర్మాణం మీద కుట్ర పన్నుతూ ఉన్నారు, నమ్మక ద్రోహానికి తలపెడుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు వారిని నమ్మక ద్రోహం చేశాడు. పౌలును చంపడానికి కుట్ర పన్నుతున్నారు. ఆత్మల భారము కలిగినటువంటి పౌలు, ఆత్మల సంపాదన కోసమే రాత్రింబగలు పనిచేస్తున్న పౌలును చంపడానికి కుట్ర పన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు భక్తి పరులుగా ఉన్నారని, ప్రార్థనా పరులుగా ఉంటూ ఉన్నారన్న కారణాన్ని బట్టి వారిని చంపడానికి కుట్ర పన్ని దానియేలును సింహాల బోనులో, షడ్రకు, మేషకు, అబేద్నెగోను మరి అగ్నిగుండంలో వేయటానికి వారు కుట్ర పన్నుతున్నారు. మొర్దెకైను చంపటానికి హామాను కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అందుకని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే మన జీవితం ఏ విధంగా ఉంటుందో, మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తామనే విషయాన్ని మనం అక్కడ చదువుతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీవు కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నావా? అదే పంటను కోస్తావు. ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ప్రియులారా, నమ్మక ద్రోహం భయంకరమైనది. ఇలాంటి మనుషులు భయంకరమైనటువంటి వారు. ఇలాంటి మనుషుల వలన సంఘానికి, సమాజానికి అంత్య దినములలో అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. ఇలాంటి వారికి నీవు విముఖుడిగా ఉండాలి, నేను విముఖుడిగా ఉండాలి. మనలోనే ఒకవేళ ఈ బలహీనత ఉంటే అది మనము విడిచిపెట్టాలి. నికోదేము వలె క్రొత్తగా జన్మించాలి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి, పరిశుద్ధపరచుకోవాలి, నూతనముగా జన్మించాలి, ప్రభుకు మన హృదయాలను సమర్పించాలి. అందుకని ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ పంటను కోస్తారు? చదువుదాం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోస్తాడు. మీరు ఏ పంట విత్తుతున్నారో ఆ పంటని మీరు కోస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, ప్రియమైన దేవుని సంగమా, మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాం. మోసము చేయకుండా, మోసపోకుండా దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధంగా జీవించటానికి దేవుని కృప మనందరికీ దయచేయనట్లుగా కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మక ద్రోహుల గురించి చక్కటి వాక్య సందేశమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అనేక మంది ప్రవ్వా నమ్మక ద్రోహము జరిగిస్తూ ఉంటారు. రాతి నేలన పడిన విత్తనాల వలె జీవిస్తూ ఉంటారు. వాక్యము విన్నప్పుడు, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, దీవెనలు వస్తున్నప్పుడు సంతోషిస్తారు. కానీ శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మీ సన్నిధిని విడిచిపెట్టి మీ నామాన్ని దూషించేటటువంటి వారు అనేక మంది. ఒకవేళ మా జీవితంలో కూడా ఇలాంటి బలహీనతలు ఉన్నట్లయితే వాటిని తీసివేయండి, దూరము చేయండి. ప్రభువా, మమ్మలను పరిశుద్ధపరచండి, క్రొత్తగా జన్మించడానికి మీ కృప దయచేయండి, మీ ఆత్మచేత ప్రేరేపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సర్వ సమృద్ధిని, సకల ఆశీర్వాదమును దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.